అందరిలోకి సృష్టి మొత్తం మీద పెద్దవాడు ఎవరంటే దేవుడే. ఆయన్ని మించిన జ్యేష్ఠుడు ఇంకెవరు లేరు. ముందు పుట్టినవాడు అయినా నడిపిస్తున్నది ఆయన. శ్రేష్టగా అంతకు మించిన శ్రేష్ఠుడు కూడా ఇంకెవరూ లేరు. మన జీవితాల్లో దేవుడికి అంత ప్రాధాన్యం ఇవ్వాలి. మనం ఆయనకి ఎంత దగ్గరైతే ఆయన మనకు అంత దగ్గర అవుతాడు. ఒక విమానాశ్రయానికి వెడుతుంటే ఓ తాతగారిని మనవడు అడిగాట, చిన్న కూరాడు అనమాట. తాత అస్తమానను నోడు మాటకి దేవుడు అంటాం, ఆ దేవుడు ఎలా ఉంటాడు, ఎంత ఉంటాడు అన్నట్ట. ఈ తాతగారు అప్పుడు విమానాశ్రయానికి ఎడుతున్నాడు కదా, శంషాబాద్కు బాగా దూరంలో ఉన్నాడు. పైన విమానం ఎగురుతోంది, దాన్ని చూపించాట. అది చూసావురా అన్నట్ట. అది ఉందా, దేవుడు ఎలా ఉంటా అది చూపించాడు. అది ఎలా ఉంది అన్నట్ట. చిన్నగా ఉంది, అంతే ఉంటాడా దేవుడు అంటే అంతే ఉంటాడా, అంతే చిన్న అలాగే ఉండు, కంగారు పడు, దేవుడు చిన్నగా ఉంటాడు కదా, నీకు అర్థమైంది కదా, ఉండన్నాడు. శంషాబాద్ వెళ్ళారు ఇద్దరు కలిసి. అక్కడ విమానం ఎక్కుతున్నారు, మనవణ్ణి తీసుకెడుతున్నాడు. అప్పుడు దేవుడు ఎలా ఉన్నాడో చూపిస్తాను రా ఇప్పుడు అన్నట్టు. అక్కడ ఆగి ఉన్న విమానం ఉంది, దాన్ని చూపించాట. ఇది దేవుడు రా అన్నట్ట. ఇది చాలా పెద్దగా ఉంది తాత, దేవుడు చాలా పెద్దగా ఉన్నాడు. మరి ఇందాక చిన్నగా ఉన్నాడు అన్నావు, ఇప్పుడు పెద్దగా ఉన్నాడు అన్నావు తాత, ఇంతకీ ఆ విమానం దేవుడా ఈ విమానం దేవుడా అన్నట్ట. రెండూ దేవుడేరా. నువ్వు దూరంగా ఉండడం వల్ల దేవుడు నీకు చిన్నగా కనపడ్డాడు, నువ్వు దగ్గర అవడం వల్ల పెద్దగా కనపడ్డాడు, అంతే తేడా అన్నాడు. మనం దగ్గరగా చూస్తే దేవుడు ఇది మన జీవితంలో చాలా పెద్దవాడు అవుతాడు. జ్యేష్ఠక శ్రేష్ఠక. మనం నిత్యం ఆయన గురించే చర్చించుకోవాలి, పనికి మాలిన మాటలు మానేసి. అప్పుడు ఆయన చాలా పెద్దవాడు అయిపోతాడు, మన జీవితంలో ప్రధాన భాగం అయిపోతాడు. ఇక దైవం మాటలు కాకుండా లౌకికమైన మాటలు ఎవడన్నా మాట్లాడితే ఆడ మగ తేడా లేకుండా గోమె కొట్టేద్దాం అనిపిస్తుంది, ఊరికే అది అవసోది అనిపిస్తుంది. ఆ స్థితికి వెళ్ళాలి మనిషి.